అందరికీ హాయ్. ఈజీ, టేస్టీ, హెల్దీ మిల్ మేకర్ బిర్యానీ. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరైనా ఇష్టంగా తింటారు కదా. నాన్ వెజ్ తినలేనప్పుడు చాలా బెస్ట్. 20 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు. ఫాస్ట్గా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. కావాల్సినవి మిల్ మేకర్, ఆనియన్, పచ్చిమిర్చి, బీర్నీస్, అల్లం పేస్ట్, పెరుగు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను నేను. బియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత కాజు, బిర్యానీ మసాలా అన్నీ తీసుకోవాలి. మిల్ మేకర్ని ఒక 5-6 నిమిషాలు వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఉప్పు, కారం అన్నీ వేసి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కలిపి మనం మిల్ మేకర్ని అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా వేగుతూనే క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా మామూలుగా అందులో వేసి తీసినాం అనుకో మిల్ మేకర్ టేస్ట్ ఉండదు అన్నమాట, తినలేరు పిల్లలు కూడా, తీసి పక్కన పెడతారు. ఇట్లా కలుపుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మంచిగా వేగనివ్వాలి. ఆయిల్, ఉప్పు, కారం మొత్తం మిల్ మేకర్కి పట్టాలన్నమాట. ఆయిల్ ఏమి ఉండకూడదు. ఇట్లా అయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఎవరైనా ఇష్టంగా తింటారు. తర్వాత గిన్నె పెట్టుకోవాలి, బిర్యానీ గిన్నె. నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ మసాలా, కాజు అన్నీ వేసుకోవాలి. కాజు మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం నెయ్యితోటే సరిపోదు కదా, నెయ్యి చాలా పడుతుంది. అందుకని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్ మంచిగా వేగనివ్వాలి. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత బీర్నీస్ వేసుకోవాలి. బీర్నీస్ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. కట్ చేసుకొని కడుక్కొని డైరెక్ట్ వేసుకోవడమే. బీర్నీస్ కూడా మంచిగా వేగిన తర్వాత కావాల్సినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లేకపోతే బిర్యానీ మొత్తం అల్లం పేస్ట్ స్మెల్ వస్తుంది అన్నమాట. అల్లం పేస్ట్ వేగినాక పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకొని ఈ ముక్కలకి మంచిగా పట్టేంత వరకు ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇట్లా వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకోకపోతే ఆడాడ గడ్డలు ఉంటుంది, టేస్ట్ బాగుండదు. మొత్తం కనిపిస్తుంది అన్నమాట. అట్లా కనిపిస్తే తినబుద్ధి కాదు చూసే వాళ్ళకు కూడా. అందుకని మొత్తం పెరుగు మొత్తం మంచిగా కలవాలి. ఉప్పు కారంలో ఏడగింత గడ్డ అనేది లేకుండా మొత్తం కలిసిన తర్వాత కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేసుకోవాలి. అది వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అయినాక మనం వేయించుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకొని మొత్తం సిమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి సిమ్లో పెట్టి. తర్వాత రైస్కి గిన్నె పెట్టుకోవాలి, పెద్ద గిన్నె పెట్టుకోవాలి. రైస్ మంచిగా ఫ్రీగా ఉడుకుతూనే అన్నం మంచిగా అవుతుంది. ఇందులో కాబూలి చెన వేస్తాం కదా, అది పక్కన ఉడకబెట్టుకోవాలన్నమాట. సపరేట్ ఉడకబెట్టుకున్న తర్వాత రైస్లో వేయాలి. కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ఆయిల్, సాల్ట్ సరిపోని వేసుకోవాలి. లేకపోతే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఒక నిమ్మకాయ కూడా వేసుకోవాలి. నేను వేసిన కానీ వీడియో తీయలేదు. ఒక 90% ఉడకనివ్వాలి. 90% ఉడికితే సరిపోతుంది. తర్వాత మనం బిర్యానీ మసాలా ఉంది కదా, దాంట్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు దమ్ వేసుకోవాలి. మొత్తం సిమ్లోనే, హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో ఉంచొద్దు. బిర్యానీ మాడిపోతుంది. కొంచెం మాడిందంటే మొత్తం మాడు స్మెల్ వచ్చి బిర్యానీ మొత్తం ఖరాబ్ అవుతుంది అన్నమాట. మొత్తం సిమ్లోనే ఉంచుకొని ఒక 20 నిమిషాల వరకు ఉంచుకోవాలి. తర్వాత చూస్తే టేస్టీ బిర్యానీ చూస్తుంటేనే ఎవరికైనా తినాలనిపిస్తుంది. కలర్ కానీ టేస్ట్ కానీ అంత బాగుంటుంది. నా బిర్యానీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. నా బిర్యానీ నచ్చితే మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ లైక్ చేసి వెళ్ళండి.